అందరూ నమస్కారం అండి. నేనండి మా నరేష్ మాస్టర్ చెప్పే సబ్జెక్ట్ లెక్కలు ఆంధ్ర బడ్జెట్ లో ఉన్నవన్నీ బొక్కలు టీవీ నుండి బొబ్బిలి బ్రహ్మనాయని మాట్లాడుతున్నాను. ఇక మ్యాటర్ ఏంటంటే నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ లో చాలా ఎగుడుదెగుళ్లు ఉన్నాయని బయట టాక్ నడుస్తుందండి. ఇక బడికి పోయే ప్రతి పిల్లకాయకి 15,000 ఇస్తా అన్నారు కదండి. ఆ లెక్కన మన రాష్ట్రంలో బడికి పోయే పిల్లల సంఖ్య 87,42,000 మంది అండి. ఓ 2.5 లక్షల మందిని అనర్హుల కింద పక్కనెట్టిన 85 లక్షల మందికి గాను అయ్యే ఖర్చు ఏట 12,750 కోట్లండి. కానీ అలాట్ చేసిన బడ్జెట్ మాత్రం 9,400 కోట్లే అండి. మరి మిగతా లెక్క ఎక్కడ? ఇక ఇంచుమించు 54 లక్షల మంది రైతులున్న ఈ రాష్ట్రంలో ఒక్కో రైతుకి ఏట 20,000 చొప్పున అయ్యే ఖర్చు 10,800 కోట్లండి. కానీ అలాట్ చేసిన బడ్జెట్ మాత్రం 6,300 కోట్లేనండి. అంటే ఇందులో కూడా కోతలు కామన్ అనమాట. ఇక మన రాష్ట్రంలో 1,53 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయండి. అందులో 23 లక్షల కనెక్షన్లు అనర్హుల కింద పక్కనెట్టిన 1,30 లక్షల కనెక్షన్లకు అయ్యే ఖర్చు ఏట 3,500 కోట్లండి. కానీ అలాట్ చేసిన బడ్జెట్ మాత్రం 2,600 కోట్లేనండి. అదేటి అంతేనా అంటే అర్హుల జాబితాలో 90 లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారండి. మరి మిగతా 63 లక్షల కనెక్షన్లు అనర్హుల జాబితాలో ఎందుకు ఎట్టారో కూడా చెప్పాలి కదా. అంటే ఈ దీపం పథకంలో కూడా పోట్లు తప్పవన్నమాట. ఇక ఇవన్నీ పక్కనెడితే నిన్న వెల్లడించిన బడ్జెట్ లో మహిళలకు ఇస్తానన్న ఉచిత బస్సు గురించి గానీ, లేక నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న 3,000 గురించి గానీ, లేక ఆడబిడ్డ నిధి కింద నెలకిస్తానన్న 1,500 గురించి గానీ, లేక ఆయన మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన 143 హామీల్లో ఏ ఒక్క హామీ గురించి ఊసే లేకపోయే. ఇక మన బాబు గారిని నమ్ముకున్నందుకు మనం అంతా ఇక ఈ బడ్జెట్ లో ఉన్న బొక్కలు చూశాక నారావారి నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చిన హిస్టరీ ఉందా ఏ పూట అని తెలిసి కూడా నమ్మి ఓట్లేసి 4వ ముఖ్యమంత్రిగా గెలిపించిన మన ప్రజల ప్రస్తుత ముఖ చిత్రం ఏంటో అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి మరి వాళ్ళ ముఖ చిత్రం ఏంటి? నీ రాశికి నీ స్ప్రోకి మధ్య నలిగిపోతున్నాయి. ఇట్స్ లాఫింగ్ టైమ్.